హాయ్ హలో వెల్కమ్ టు కావ్యస్ మీడియా. చిరంజీవి గారిని అవమానించేశారు అని చెప్పి తెగ బాధపడిపోతున్నారు కొంతమంది. ఎందుకు చిరంజీవి గారిని అవమానిస్తారు తెలంగాణ వాళ్ళు? అసలు దాన్ని అవమానం అని ఎవరన్నా అంటారా? కళ్ళు, చెవులు సరిగ్గా ఉన్నోళ్ళు ఎవరైనా కానీ దాన్ని అవమానం అని అనరు. చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు అనాలి. అక్కడ ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ ఎందుకని చిరంజీవి గారిని మాత్రమే హెలికాప్టర్‌లో స్పెషల్‌గా తీసుకొచ్చి వాళ్ళ కోసం, ఆయన కోసం వెళ్ళినప్పుడు ఆ హెలికాప్టర్ దిగ్గానే మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, స్పెషల్‌గా ఆయన రిసీవ్ చేసుకొని ఒక గొప్ప దిగ్గజాలు, దేశంలో ఉండేటువంటి ఎంతో ఆర్థికంగా బిజినెస్ మ్యాన్‌లుగా ఉన్నటువంటి ఆనంద్ మహేంద్ర గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖుల మధ్యలో ఆయన్ని కూర్చోబెడితే ఆయనే ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇంతమంది దిగ్గజాల్లో నన్ను కూర్చోబెట్టారేంటి అని ఆయన ఇదే ఒక అంతా చిన్నబుచ్చారనిపించుకోవాలి. కానీ ఆయన చిన్నబుచ్చటం అంటే ఆయనకది ఎప్పటి నుంచో అలవాటు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి మనస్తత్వం ఆయనకి ఫస్ట్ నుంచి ఉంటది. అందుకని ఆయన ఎప్పుడూ కూడా గతంలో జరిగినటువంటి వజ్రోత్సవాలు ఆవిష్కరణప్పుడు కూడా వజ్రోత్సవాలప్పుడు ఆయనకి లెజెండరీ అవార్డ్ ఇస్తా అన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఆయన దాన్ని తప్పుబట్టి ఇలా కాదు నేనేం చేశాను, నేనేం తప్పేం చేశాను అంటే ఇదే పరిస్థితి వచ్చింది. ఆయన కూడా దాన్ని అక్కడే పెట్టేస్తాను, ఇంకో 25 ఏళ్ల తర్వాత తీసుకుంటాను అని. ఆ తర్వాత పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఎన్నో అద్భుతమైనటువంటి డాక్టరేట్లు ఆయనకొచ్చాయి. అంటే ఎవరైనా నేనే లెజెండ్ అని చెప్పుకుంటే అది రాదు. ఆటోమేటిక్‌గా జనాల నుంచి వచ్చే ఆ వైబు అటు గవర్నమెంట్లు గానీ, ఒక గౌరవంగా ఇచ్చేటువంటి అవార్డులవి. అంతేగాని ఎవరికి వాళ్ళు మనం వెళ్లి తీసుకుందామంటే తీసుకునేవి కాదు. అది గతంలో మీలాంటి వాళ్ళు ఎవరికో అప్పట్లో మాట్లాడినటువంటి వ్యక్తికి ఏమన్నా తెలిసుంటదేమో కానీ ఇప్పుడు కూడా కొంతమంది అదే మాట మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి ఆయన్ని పంపించి ఆయన్ని అక్కడ తీసుకొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని అవమానించినట్టా? లేతే ఆయన్ని హోదాని, ఆయన స్థాయిని వాళ్ళందరిలో కూర్చోపెట్టి ఇంకా పెంచినట్టా? చిరంజీవి గారు మీరు ఏమి తక్కువేం కాదు, వీళ్ళందరికన్నా మీరు కూడా గొప్పోళ్ళే అనేటువంటి ఒక నినాదాన్ని ఆయనకి ఇచ్చారని చెప్పాలిగా. ఆయన ఏం పెద్ద బిజినెస్ మ్యాన్ కాకపోవచ్చు, బట్ వీళ్ళందరికన్నా కూడా ఎంతోమంది మనసులు గెలుచుకున్నటువంటి ఒక మనసున్న మహారాజు చిరంజీవి గారు. ఎన్నో నేత్రదానం ద్వారా, రక్తదానం ద్వారా, సీసీటీ ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. అయ్యి నిజంగా చెప్పాలంటే ఈ చేత్తో చేసినటువంటి సహాయం ఈ చేతికి కూడా తెలియకుండా ఆయన కొన్ని వందల, వేల సహాయాలు చేశారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. అలాంటి వ్యక్తి మీరుండేటువంటి స్థాయి అదే అని చెప్పి ఆయనకిచ్చినటువంటి పరిస్థితి. నేను ఇంతలా ఇలాంటి వాళ్ళ మధ్యలో కూర్చొని చెప్పేటువంటి విధానం కాదు అని. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాలి. చిరంజీవి గారు నిజంగా ఆయన ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న అనేది ఎవరో ఇస్తే కాదు, ఆయనలో అది ఉంది. అందరూ ఆయన అది కోరుకుంటున్నారు. ఎవరో కొంతమంది నేనున్నానని చెప్పుకుంటే రాదది. చిరంజీవి గారు బై బర్త్ సినిమా ఇండస్ట్రీకి ఆయన పెద్దగా ఉన్నారు. దాదాపు 150 పైగా సినిమాలు చేసి, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి, ఆయనకి సంబంధించి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఆయన మేనల్లులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఎంత బలంగా ఉన్నారో ఆలోచించండి. అలాంటి చిరంజీవి గారు మనకి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఆయన కాకపోతే అసలు ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడున్నటువంటి ఎంతో పెద్ద పెద్ద నటుల్లో ఇంకొకళ్ళలో చిరంజీవి గారిలాగా సినిమా కోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఉన్నారా? సినిమా ఇండస్ట్రీకి బాగు కోసం, సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే, ఏ నిర్మాత అయినా కానీ, ఏ చిన్న సినిమా పెద్ద సినిమాను కూడా ఎవరైనా హిట్ కొడితే ఇప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచి కూడా దాదాపు 20, 25 ఏళ్ల నుంచి కూడా ఆయన వాళ్ళందరినీ పిలిచి సన్మానించి గొప్ప సినిమా తీసావని చెప్పి అప్రిషియేట్ చేసేటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన కాకపోతే ఇంకెవరుంటారు చెప్పండి సినిమా ఇండస్ట్రీ పెద్దగా? అదే మనం చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచించింది. అందుకే ఆయన కాకపోతే ఇంకెవరని ఆయన తీసుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చిరంజీవి గారికి. ఎక్కడా కూడా ఆయన ఏదో నేను ఇది చేశాను, అది చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవాలా. అసలు వెళ్ళిన దగ్గర ఎంత హుందాగా వ్యవహరించారంటే నిజంగా చిరంజీవి గారు కాకపోతే అలా ఎవరు మాట్లాడరేమో అని చెప్పాలి. వచ్చారు, తెలంగాణకి మీరు ఇలా ఉండాలి, మీరు అండగా ఉండాలి, తెలంగాణలో ఇంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ ఇంకా మంచి గ్లోబల్ స్థాయికి సంబంధించినటువంటి వెళ్ళే పరిస్థితులు తెలంగాణలో క్రియేట్ చేశాం. రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివి ఇంకా కొన్ని వస్తే ఇక్కడ ప్రపంచ స్థాయి సినిమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇంకా టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇంకొంచెం గొప్పగా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పడం జరిగింది.
దానికి తగ్గట్టుగానే అంటే ఎవరిని ఏ రకంగా పిలవాలనేది రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. వస్తే దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనేది కూడా తెలుసు. అందుకనే చిరంజీవి గారు అనే వ్యక్తిని పనిమాలి ఆయన్ని స్పెషల్‌గా ఒక హెలికాప్టర్ ఏసి తీసుకొచ్చుకున్నారు, గౌరవించుకున్నారు. ఆయనకు ఆ స్టేజ్ ఇచ్చి ఆయన మీరు మాట్లాడితేనే బాగుంటుంది సార్, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఒక పెద్దన్న, మీరు తప్ప ఇంకెవరు తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పేటువంటి అవకాశం ఇప్పుడు ఎవరు లేరు. గతంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరో గతంలో లెజెండరీ నేను కాదా, నేను విద్యా సంస్థలు నడపలేదా అని చెప్పి వజ్రోత్సవాల్లో మాట్లాడారు చూసారా. ఆయన ఆయన ఏం చేస్తాడు, నేను ఇదిగో నేను ఇలా చేశా, నేను 40-100 సినిమాలు చేశా, నేను ఇన్ని చేశా, నాకు విద్యా సంస్థలు ఉన్నాయి అని అంటే అవ్వదు కదా. లేదంటే ఇంకొకళ్ళు ఉంటారు, ఆయన ఏదో మా తండ్రి తాత అని చెప్పుకుంటే పోద్ది. కాకపోతే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి. తెలంగాణ గురించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన దాని గురించి ఇంకొంచెం గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి. నిజంగా అంతా అయిపోయిన తర్వాత ఆనంద్ మహీంద్ర గారు ఒక ట్వీట్ చేశారు. మీరు ఆ ట్వీట్ చూస్తే నిజంగా చిరంజీవి గారి స్థాయి ఏంటో అర్థమవుతుంది. నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా, చిరంజీవి గారు లాంటి వ్యక్తి పక్కన కూర్చున్నాను, ఆయన్ని ఫైనల్లీ నేను కలిశాను అనేటువంటి ఆయన ఎక్సైట్మెంట్ చూస్తే ఇది కదా చిరంజీవి గారు అంటే, ఇది కదా ఆయన స్థాయి అంటే. ప్రతి ఒక్కడు ఆయన గురించి ఏదో రకంగా మాట్లాడి సునకానందం పొందుతున్నాం అనుకున్న వాళ్ళే కానీ ఆయన రేంజ్ ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. ఆయన స్థాయి ఎప్పుడూ కూడా అక్కడే ఉంటుంది. ఎంతమంది కింద పిచ్చుకుక్కలు ఊరకుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఆ ఏనుగు ఆ సింహాసనం ఆయనే ఉంటాడు అంతే, ఇంక వేరే అవసరం లేదు. ఆయన మీలాంటి వాళ్ళు ఎంతమంది ఏ రకాలుగా అనుకున్నా కానీ ఆయనలో ఇది కూడా ఊడదని చెప్తాను.